ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సెప్టెంబరు 7వ తారీఖు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46:1. దేవుడు నాకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ఆయన పద్ధతి అది కాదు. నీ బాధలకు నువ్వు అలవాటు పడి వాటి ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్న తరువాతే నిన్ను విడిపిస్తాడు. ఆపదలో నేను సహాయం చేస్తాను, అతన్ని విడిపిస్తాను అన్నదే ఆయన వాగ్దానం. నీ ఆపదలో ఆయన పగలు రాత్రంతా నీతో ఉంటాడు. ఆ తరువాత నిన్ను దానిలో నుండి బయటకు నడిపిస్తాడు. నువ్వు అసహనంగా అశాంతిగా ఉన్నంతకాలం ఇది జరగదు. నిమ్మళించి శాంతిగా అయినప్పుడు ఆ బాధలను ఆయన చాలిస్తాడు. చాలా విలువైన పాఠాలను ఆయన ఆపదల ద్వారా నేర్పిస్తాడు. అవి మనలను జ్ఞానవంతుల్ని చేయడానికి ఉపయోగపడతాయి. ఆయన కార్యం నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలం దాని ద్వారా మనకు కలుగుతుంది. దానిలో నిజమైన ఆనందం ఉంది. దేవుడు వాటిని ఆపదలుగా లెక్కించడు, అవకాశాలుగానే లెక్కిస్తాడు. ఆపదల్లోంచి, ఘోర విపత్తుల్లోంచి బయటపడాలని చూస్తున్నావా? వాటిలోనే, మన దేవునిలోనే మన శాంతి, మన విశ్రాంతి. ఆపదల్లోంచి, ఘోర విపత్తుల్లో నుంచి బయటపడాలని చూస్తున్నావా? వాటిలోనే, మన దేవునిలోనే మన శాంతి, మన విశ్రాంతి. ఒక నిరక్షరాస్యుడైన నీగ్రో విశ్వాసి చెప్పిన మాటలు ఎప్పటికీ మరిచిపోలేము. దేవుడు నిన్ను పరీక్షించే సమయం, ఆయన తన వాగ్దానాలను నిరూపించేలా ఆయన్ను నువ్వు పరీక్షించడానికి మంచి సమయం. నీ శ్రమల వల్ల నువ్వెంత నష్టపోయావో దాన్నంతటినీ ఆయన నుండి రాబట్టడానికి అదే అదును. పరీక్షల నుండి బయట పడడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆ ఆపదను వదిలించుకొని అది వదిలిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పడం. రెండోది, ఆ ఆపద దేవుని నుండి వచ్చిన సవాలేనని గుర్తించి దాని ద్వారా ఇంతకు ముందెన్నడూ పొందని పెద్ద ఆశీర్వాదం పొందడం. దేవుని కృపను పొందడానికి వచ్చిన ఈ అవకాశం గురించి ఆనందించడం. ఈ విధంగా మన విరోధే మనకు సహాయకుడవుతాడు. మనకు వ్యతిరేకంగా అనిపించిన విషయాలు మన మార్గానికి అనుకూలమైనవి అవుతాయి. మనలను ప్రేమించే దేవుని ద్వారా మనం అత్యధిక విజయాన్ని పొందగలం. ఈ సందేశంలోని సారాంశం ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ లోకములో దేవుణ్ణి ఎరగని అన్యజనులకు ఆపత్కాలములో నమ్ముకోవడానికి సహాయకుడు లేడు. ఒకవేళ వాళ్ళు ఎవరిని నమ్ముకున్నా వాళ్ళు వాళ్ళ ఆపదల్లో వచ్చి సహాయం చేయగలిగిన వారు కాదు. ఎందుకంటే నిజానికి దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా వాళ్ళు నమ్ముకొని ఉండొచ్చు. నిజానికి దేవుడైతే వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు వచ్చి సహాయపడగలుగుతాడు. దేవుడు కాని దానిని దేవుడు అనుకుని నమ్ముకుంటే ఏ ఒక్కరికి కూడా వాళ్ళ ఆపదలు కలిగినప్పుడు పిలిస్తే పలకలేరు. లేనివి పలకలేవు,
రాలేవు, సహాయము చేయలేవు. కనుక ఇక్కడ దేవుని గురించి రాయబడింది ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయం, దుర్గం, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని ఉంది. ఇట్టి రీతిగానే చాలామందిని వాళ్ళ ఆపదల్లో దేవుడు కాపాడాడు. అందుకే ఈ రోజున ఒకప్పుడు ఈ దేవుణ్ణి ఎరగని ప్రజలు ఇప్పుడు ఈ దేవుని పాదముల చెంత ఎందుకు ఆయనను ఆరాధిస్తున్నారు అని అంటే, వాళ్ళ ఆపదల్లో నుంచి ఆయన కాపాడాడు, రక్షించాడు. ఇటు రీతిగా ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న తరువాత కూడా ఆయనలో రక్షింపబడిన వాళ్ళకు కూడా చాలా ఆపదలు, శ్రమలు కలుగుతూ ఉంటాయి. అయితే నాకెందుకు శ్రమ వచ్చింది, నేనెందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అని బాధపడుతూ నిష్ఠూరంగా, నిస్సహాయంగా, సహనము కోల్పోయి కృంగిపోయేటటువంటి పరిస్థితుల్లో కాదు, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం నమ్మగలగాలి. ఎందుకంటే నీకు ఆపదొచ్చింది అంటే వాగ్దానం చేసిన దేవుడు నీతో కూడా ఉంటాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి ఆ మాటను మరిచిపోయేవాడు కాదు, ఆ మాటను తప్పేవాడు కాదు. నెరవేర్చలేని అసమర్థుడు అసలే కాదు. కనుక ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. దేవుడు మాట ఇచ్చాడు. అది ఏంటి అంటే, నిన్ను విడువను, ఎడబాయను, సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పినవాడు. కనుక ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. మనకు ఆపదొచ్చిందంటే ఖచ్చితంగా ఆ ఆపదలో మనతో కూడా మన దేవుడు ఉన్నాడు అని నమ్మగలగాలి. అయితే మన ఆపదల్లో మనతో ఉండి ఆపద నుండి విడిపిస్తాడంట, ఆ బాధ నుండి విడిపిస్తాడంట.